Faith comes by hearing the God's word. చెప్పేవారి కోసం ప్రార్థన చేయాలి. ఈనాడు సభల్లో కూడా ఈ ప్రకటన గ్రంథాలు చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఏదో జోకులేసి నవ్విచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ రాబోయే ప్రత్యక్షత ఒకప్పుడైతే కొంతమంది దైవజనులు చెప్తే పాప విషయమై రొమ్ములు కొట్టుకొని ఏడ్చేవాళ్ళు, పొర్లాడేవాళ్ళు. యేసన్న గారు వాక్యం చెప్తా ఉంటే చాలామంది ఏడ్చేవాళ్ళు. ఆయన ఆరాధన చేస్తూ ఉంటే తన్మయం అయిపోయేవాళ్ళు దేవుల్లో. ఈనాడు అలాంటి దైవజనులు ఉన్నారు, కానీ కొద్దిమందే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ధనం కోసం ఒక బిజినెస్ లాగా తయారు చేసి రకరకాలుగా ఇలా తయారయ్యారు. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఆ సువార్త, ఒకప్పుడున్న ప్రకటన గ్రంథం, సామర్లకోట ప్రభుదాస్ అనే దైవజనులు రాకడ వర్తమానం చెప్తుంటే వేల మంది వినేవాళ్ళు. అలాగే దైవజనులు కలపాల అబ్రహాం అయ్య గారు కూడా ఈ రాకడ వర్తమానం చాలా చక్కగా వివరించేవారు. ఇంకా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నాయి. కొద్ది విషయాలు మనం తెలియదు. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదంట ఒక నక్షత్రం రాలిందట. ప్రియులారా, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచింది. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలాన అంతా ఏమొచ్చేసింది? ఇదంతా సూర్యుడికి వాయుమండలం అంతా ఏమైపోయిందంట? చీకటి వచ్చేసిందంట. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చినవి. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు ఇవన్నీ కూడా రాబోయే రాకడ సూచనలు. దేవుని ముద్ర మరి లేని మనుష్యులకు ఇలాంటి హాని కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, అగాధము గమనించాలి. 5వ బోర ఊదినప్పుడు నంబర్ 1 నక్షత్రము రాలుతుంది. నక్షత్రము రాలుతుంది అంటే సాతాను కిందకు వస్తాడు. నక్షత్రం అంటే ఆ సాతాను రాలుద్ది కిందకి. సాతాను కిందకి పడదోయబడి చల్లా చెదురు చేసేస్తాడు ప్రజల్ని. ప్రియులారా, 2వది అగాధము, 3 పొగ మంచు, 4 మిడతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి? పిల్లరా గమనించాలి, ఎక్కడికి వెళ్తున్నారు చనిపోయిన వాళ్ళందరంటే? పాతాళములో ఒక అగాధం ఉందంట. ఒక అగాధం, లాకు, సీక్రెట్ లాకు. ఏముంటుంది? లాక్ ఉంటుంది, మళ్ళీ కొంతమందికి సీక్రెట్ లాక్ ఉంటుంది. బీరువాలో కూడా కొంతమంది సీక్రెట్ లాక్ పెడతారు. మామూలు తాళం వేరు, సీక్రెట్ తాళం. ఒకవేళ దొంగ వచ్చి ఆ తాళం తీయాలనుకున్నా కుదరదు. ఈ మామూలు తాళంతో సీక్రెట్ తాళం వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళంలో కూడా ఒక అగాధం ఉంది. పాతాళం ఉంది, దాంట్లో ఒక అగాధం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెరస్థలము, దురాత్మలు నివసించే స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పాతాళం తప్పించబడటానికే మనం 8:10 యేసయ్య దగ్గరికి వచ్చాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మిడతలు కుట్టకుండా ఉండటానికి యేసయ్య దగ్గరికి వచ్చాం. 6 ముద్ర పడకుండా ఉండటానికే మనం దేవుని సన్నిధికి వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా,